హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఈరోజు టాపిక్ బకెట్ ఇన్ క్రెడిట్ కార్డ్. బకెట్ అంటే ఏమిటి? బకెట్ అంటే బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్. దీన్ని మేనేజ్మెంట్ చేయడానికి కోసం బ్యాంక్ వాళ్ళు ఒక బకెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. బకెట్స్లో మనకు మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ బకెట్స్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనే దాని గురించి మొత్తం మీకు వివరణ ఇస్తాను. బకెట్స్ మొత్తం 3 రకాలుగా ఉంటాయి. అందులో ఫస్ట్గా బిహేవియర్ బకెట్, రెండోది డిపిడి బకెట్, మూడోది రిస్క్ బకెట్. ఇందులో ముఖ్యంగా ఈ 3 కేటగిరీల్లో ఉన్నదానికి నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్గా రిస్క్ బకెట్. రిస్క్ బకెట్లో 3 రకాలు ఉన్నాయి: లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్. లో రిస్క్లో టైంకి పేమెంట్ చేయడం, సివిల్ స్కోర్ని సేఫ్గా పెట్టడం. మీడియం రిస్క్లో వచ్చేసి లేట్గా పేమెంట్ చేయడం, అంటే ఇందులో 2 రకాలు వస్తాయి: లేట్గా పేమెంట్ చేయడం లేదా మీరు కార్డ్ని ఎక్కువ యూజ్ చేయడం. హై రిస్క్లో టోటల్గా డిలే పేమెంట్ చేయడం. దానివల్ల ఫుల్ డిలే పేమెంట్ చేయడం వల్ల ఒక ప్రాబ్లము, మీరు సివిల్ స్కోర్ని లో పొజిషన్కి తెచ్చుకోవడం. ఇది రిస్క్ పొజిషన్ వచ్చేస్తుంది. తర్వాత బిహేవియర్ బకెట్. బిహేవియర్ బకెట్స్లో మీరు ఎవ్రీ మంత్ ఫుల్గా పేమెంట్లు తీసుకొని దాన్ని పేమెంట్ చేసుకుంటూ పోతే మీ సివిల్ స్కోర్ చాలా సేఫ్గా ఉంటుంది. బిహేవియర్ బకెట్లో మనకు 3 రకాలు ఉంటుంది. అందులో ట్రాన్సాక్షన్ ఫుల్ మంత్గా మీరు తీసుకొని పేమెంట్ చేస్తే సేఫ్గా అయిపోతారు. రెండోది మినిమం పేమెంట్ ఇంట్రెస్ట్ రూపంలో పేమెంట్ చేయడం. మూడోది క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు కానీ దాన్ని వాడకుండా యూజ్ చేయకుండా పెట్టుకున్నారు. బకెట్స్ బ్యాంక్కి ఎందుకు అవసరం? బకెట్ వల్ల బ్యాంక్కి చాలా ఈజీ అయిపోతుంది పని. అందులో ఎలా అంటారా, క్రెడిట్ లిమిట్ని పెంచాలన్నా వద్దా, లోన్స్ ఇవ్వాలన్నా వద్దా, మీకు టోటల్గా ఈ రికవరీ ఏజెంట్ని పంపించాలన్నా వద్దా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని పెంచాలన్నా వద్దా అనే దాని గురించి ఈజీగా బకెట్స్ని యూజ్ చేసుకుంటారు. తర్వాత బ్యాడ్ బకెట్లోకి వెళ్తే ఏమవుతుంది? దీనివల్ల మనకు ఫస్ట్ సివిల్ స్కోర్ పడిపోతుంది, లోన్ రిజెక్ట్ అయిపోతుంది, రికవరీ ఏజెంట్స్ ఇంటికి పంపిస్తారు, లీగల్ నోటీస్ పంపిస్తారు. అదేవిధంగా ఈ బకెట్స్ని మనం ఎలా అవాయిడ్ చేయాలంటే ఎవ్రీ మంత్ మీరు పేమెంట్ అంటే క్రెడిట్ కార్డ్ నుంచి తీసుకున్న అమౌంట్ ప్రాపర్గా మంత్లీ బిల్ పేమెంట్ చేసుకుంటూ పోవాలి. రెండోది, ఈ కార్డ్ని ఏదైతే క్రెడిట్ కార్డ్ ఉందో దాన్ని 30% కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్, మీరు 100 రూపాయల క్రెడిట్ కార్డ్ ఉందనుకుందాం, అందులో 30 రూపాయలు మాత్రమే యూజ్ చేయాలి, 70 రూపాయలు యూజ్ చేయకూడదు. అదేవిధంగా మీ సివిల్ స్కోరు ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటూ పోతుండాలి. మీకు బిల్స్ పేమెంట్ అనేది స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత టైం టు టైం డ్యూ టు పేమెంట్ చేసుకుంటూ పోతుండాలి. ఇలా చేసుకుంటూ పోతే మీకు బకెట్స్లోకి వెళ్ళడానికి అవకాశమే లేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక ఈఎంఐ కానీ లేదంటే మీరు టోటల్గా అమౌంట్ తీసుకున్న తర్వాత దాన్ని పేమెంట్ చేయకపోతేనే మనం బకెట్లోకి ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరుగుతుంది. సో అందులో ఇంకో విషయం మీకు నేను మర్చిపోయాను, డిపిడి, డే పాస్ డ్యూ. ఈ విషయం నేను ముందరనే చెప్పాల్సింది, ముందరనే మీకు ఎందుకు చెప్పలేదంటే దానిది ఒక ఇమేజ్ మీకు నేను అప్లోడ్ చేస్తాను. ఆ ఇమేజ్లో చూడండి, బకెట్ 0 నుంచి బకెట్ 1 నుంచి బకెట్ 5, 6 వరకు ఎన్ని డేస్ నుంచి ఏ బకెట్స్ ఏ డేస్లో వస్తుంది డిపిడి. తర్వాత 5, 6లో పోయిన తర్వాత రైట్ ఆఫ్లో పోతుందా లేదా అనే దాని గురించి దాంట్లో నేను క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాను. ఆ ఇమేజ్ నేను అప్లోడ్ చేస్తాను. ఆ ఇమేజ్ మీరు
స్క్రీన్ షాట్ తీసుకున్నా కానీ చూడడానికి ఈజీగా ఉంటుంది. ఈ వీడియో లెంత్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను దాని గురించి పర్టికులర్గా మీకు చెప్పడం లేదు. ఇంకో విషయం, ఈ బకెట్స్ మీకు నాలెడ్జ్ వచ్చిందంటే మీకు రేపు పొద్దున్న లోన్స్ తీసుకున్నా కానీ క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నా కానీ దానివల్ల మీరు ఈ బ్యాంక్స్ నుంచి కాకుండా రికవరీ ఏజెంట్స్ హరాస్మెంట్ ఉంది కదా, ఆ రికవరీ ఏజెంట్స్ హరాస్మెంట్స్ అవ్వకుండా ఉండాలంటే మీకు ఈ నాలెడ్జ్ ఫస్ట్ తెలిసి ఉండాలి. మనకు ఎంతసేపు ఉన్న కార్డులు తీసుకుంటున్నాం, లోన్ తీసుకుంటున్నాం, కానీ దీని నాలెడ్జ్ గురించి ఎవరు చెప్పడం లేదు. ఈ నాలెడ్జ్ గురించి ఇంప్రూవ్మెంట్ ఇవ్వడానికి కోసం ఎవరు వీడియోలు కూడా చేశారో లేదో కూడా నాకు తెలియదు. మీకు ముఖ్యంగా దీంట్లో నేనేం చేస్తున్నానంటే ఈ రీజన్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏమంటే పర్టికులర్గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మీకు అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాను నేను. సో దీనివల్ల కొన్ని వీడియోస్ మీకు లేట్ అవుతున్నాయి. ఆ వీడియోస్ లేట్ అవుతున్న దానికి రీజన్ వచ్చేసి మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ పర్ఫెక్ట్ లేకుంటే మీరు ఈ వీడియోలు వినేసి ఏంది ఇతనంతా ఈ లేనిపోయిన విషయాన్ని చెప్తున్నాడో, దీనివల్ల మనకు ఎలాంటి యూజ్ లేదు అని చెప్పేసి మీరే అనుకుంటారు. ఇంకో విషయం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. నా ఛానల్లో వచ్చేసి వ్యూవర్స్ 10,000 మెంబర్స్ అయ్యారు, కానీ సబ్స్క్రైబర్స్ 407 మెంబర్స్ మాత్రమే అయ్యారు. సో నా ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నట్టున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో మీ ముందరకు వస్తూనే ఉంటాను. మంచి కంటెంట్స్తో మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్, ఎక్కడి నుంచి ఏ నాలెడ్జ్ కావాలన్నా కానీ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. స్పెషల్గా ఈ క్రెడిట్ కార్డ్ లోన్స్ గురించి సఫర్ అవ్వకూడదు, డిప్రెషన్లో వెళ్ళకూడదు, సూసైడ్ చేసుకోకూడదు. అంటే నేను అందరి కోసం చెప్పట్లేదు ఇది, అంటే తీసుకొని దీన్ని వాడుకొని కట్టొద్దు అని చెప్పడం లేదు. నిజంగా పరిస్థితుల వల్ల వాళ్ళకి అలాంటి ఒకప్పుడు ఒక హై లెవెల్లో ఉండి అలా సమ్ బిజినెస్లో ఏదో సమ్ ప్రాబ్లమ్స్ అయ్యేసి ఆ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఈ రీజన్లకు చేసింటారు, కట్టకుండా చేయకుండా. అలాంటి వ్యక్తుల కోసం నేను గైడ్ చేస్తున్నాను. అంటే బ్యాంకుల్ని ఎవరిని ముంచొద్దండి, బ్యాంకు కరెక్ట్ ఉంటేనే మనకు అన్నింటి బాగుంటుంది. సో బ్యాంక్ని ముంచొద్దని చెప్పి నేను ఎక్కడ మీకు ఎలాంటి గైడ్ చేయడం లేదు. ఈ మిస్ గైడ్లో మీరు రావద్దండి. సరే ఈయన ఏదో చెప్తున్నాడు, డబ్బులు తీసుకోండి, కట్టకుండా ఉంటే సరిపోతుంది. నో, నిజంగా ప్రాబ్లం ఉండే వాళ్ళకంటే ఒక స్థాయిలో ఉండే వ్యక్తి తర్వాత కింద పడిపోయిన తర్వాత అతని దగ్గర తినడానికి, ఒక పూట తినడానికి కూడా డబ్బులు ఉండవు. అలాంటి వ్యక్తుల కోసమే ఈ నాలెడ్జ్ నేను ఇస్తున్నాను. సో దీన్ని మిస్బిహేవ్ చేసి సరే ఫలానా ఛానల్ కూడా చెప్పినాడని చెప్పేసి మీరు రియాక్ట్ అవ్వకండి ఒకటేసారి. సో అది నేను తర్వాత మాట్లాడదాము. ఈ బకెట్ గురించి నేను కంప్లీట్గా చెప్పాను. ఈ బకెట్స్ తర్వాత మనకు 5th 6th బకెట్లో వెళ్ళిన తర్వాత రైట్ ఆఫ్లో వెళ్ళిపోతుంది. ఆ రైట్ ఆఫ్లో వెళ్ళిన తర్వాత రైట్ ఆఫ్లో కూడా ఏమవుతుంది, రైట్ ఆఫ్ అంటే ఏందని దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. నా వ్యూవర్స్కి నేను ఒకటే కోరుకుంటున్నాను, నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రాబ్లమ్స్లో ఉండే వ్యక్తులందరి దగ్గరికి ఈ నా వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కనీసం ఆ డిప్రెషన్ నుంచి, సూసైడ్ నుంచి తప్పించుకుంటారు. ఈ నాలెడ్జ్ తెలుసుకుంటారు. వచ్చిన రికవరీ ఏజెంట్స్ ఈ డిఆర్ఏ కూడా చేయకుండా, సర్టిఫికేట్ లేకుండా వచ్చి మిమ్మల్ని వేధిస్తున్నారు కదా, అలాంటి వ్యక్తుల కోసం ఈ వీడియో చాలా అవసరం పడుతుంది. ఈ నాలెడ్జ్ చాలా అవసరం ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు ఇచ్చిన నాలెడ్జ్ మీకు అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నేను అనుకుంటున్నాను. సో నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.